Dear people of God, greetings to you all in the Master's name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic interdependence in creation. సృష్టిలో పరస్పర ఆధారము అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తాం. తనలోంచి ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్య ధ్యానంలో నీ కృపమాకి చెప్పి నీవే మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ సృష్టి దేవుడు మనిషికి అనుగ్రహించినటువంటి ఒక గొప్ప వరం. మనిషికి అవసరమై ఉంటుందని భావించనో ఏమో దేవుడు మొదట సృష్టి అంతటినీ సృజించినాడు. లేటర్ ఆన్ హీ హెస్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్. హీ హెస్ క్రియేటెడ్ ద క్రియేషన్ ఫస్ట్, దెన్ హీ హెస్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్. ఈ దేవుడే, దేవుని చేతనే స్వయంగా సృజింపబడిన ఈ ప్రకృతి, మానవుడు, ఈ రెండు దే ఆర్ ఇంటర్ డిపెండెంట్. ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించవలసి ఉంది. ఈ సృష్టి మానవ జోక్యం లేకుండా ఒక అందమైన రూపాన్ని పొందలేదు. మరి మానవుడు అసలు ఈ సృష్టి లేకుండా జీవించుట అసలే అసాధ్యమైనటువంటి పని. సో దీస్ బోత్ ఆర్ ఇంటర్ డిపెండెంట్. హౌ? బంగారము భూమిలో దొరుకుతుంది, చాలా విలువైంది. కానీ బంగారము దాన్ని వెలికి తీసి దాని ఒక రూపాన్నిచ్చి అందమైన ఒక ఆభరణంగా తయారు చేయగలిగిన సమర్థత మానవునికి ఉంది. బంగారం దానంతట అదే ఒక మంచి అందమైన ఆభరణంగా తయారు కాలేదు. సో సృష్టికి ఒక అందమైన రూపాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు నరుడు. చూసి అట్లనే మనిషి సృష్టికి రూపమిస్తున్నాడు అంటున్నాం మనము. అయితే సృష్టిలో దొరికే తిండి పదార్థాలు, షెల్టరు ఏవి లేకుండా మనుష్యుడు మనుగడ సాధించుట అసాధ్యం. సో దే ఆర్ బోత్ ఇంటర్ డిపెండెంట్. వారిరువురు ఒకరి మీద ఒకరు పరస్పరం ఆధారపడి జీవించవలసి ఉంది. దెర్ ఇస్ నో అదర్ God that creation and human have to depend upon each other for their existence. So we can call it a coexistence of human beings and creation. ఇది ఒక గొప్ప సత్యం. ఇది మనం గ్రహించవలసి ఉంది. మరి ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం నుండి 15వ వచనంలో మనం చూస్తే దేవుడు అన్నిటిని సృజించినాడు. సృష్టి కథనం మనకు అక్కడ కనబడుతుంది. మొదట దేన్ని సృజించినాడు, మొదటి రోజు ఏం సృజించినాడు, అన్నీ మనకు కనబడతాయి. అట్లనే దేవుడు 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షము ఆ తోట మధ్యలో ఉంచెను. ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపి. ఎవ్రీథింగ్ వాస్ క్రియేటెడ్ అండ్ గాడ్ సెడ్ టు మ్యాన్, యూ కెన్ ఈట్ ఎనీథింగ్ బట్ నాట్ దోస్ ఫ్రూట్ విచ్ విల్ గివ్ యూ విజ్డమ్. ఇది దేవుడు వారికి ఇచ్చాడు. సో హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఎందుకని? మనుష్య మనుగడ సాగించడానికి ఈ సృష్టిలో ఉన్న సమస్త పండ్లనిచ్చు వృక్షములు అన్నీ ఆధారములు. మరి ఇవన్నీ కూడా మనుష్యుడు నీరు పోయకుండా, దాన్ని జాగ్రత్త చేయకుండా అవి మనుగడ సాగించలేదు. సో దే ఆర్ కో క్రియేచర్స్. ఇద్దరు కూడా దేవుని వలన సృజింపబడి కో క్రియేచర్స్ దే ఆర్, అండ్ దే షుడ్ కో ఎగ్జిస్ట్ ఆన్ ది ఎర్త్. వన్స్ ఎగ్జిస్టెన్స్ విదౌట్ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ అదర్ ఈజ్ ఇంపాసిబుల్. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక గొప్ప సంగతి. అన్ని మనిషికి ఏమేం కావాలో ఆ తర్వాత అదంతా చదివితే నీరు, నదులు, చెట్లు, పక్షులు, జంతువులు సమస్తాన్ని దేవుడు నరుని కోసం ఆ తోటలో ఉంచినాడు. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ గాడ్ వాంట్స్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ద క్రియేషన్ టు కో ఎగ్జిస్ట్. అన్ఫార్చునేట్లీ మనం ఇప్పుడు అది చేయలేకపోతున్నాం. తర్వాత కొలస్సీలకు పత్రిక రాస్తా పరిశుద్ధ పౌలు గొప్ప సంగతులను వాళ్లకు తెలియజేస్తున్నాడు. ఏంటివి? కొలస్సీల పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో
కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినమును అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవ్వనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తు కొనని వాడెవ్వడును మీ బహుమానమును అపహరించనీయకుడి. ఆ శిరస్సు మూలముగా శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. డోంట్ అలౌ ఎనీబడి టు గ్రాబ్ ఆర్ స్టీల్ యువర్ బ్లెస్సింగ్. మీరు క్రీస్తుతో అతకబడి ఉన్నారు. అన్నపానముల విషయంలో లేదా పండుగ, అమావాస్య, పున్నమి ఇట్లాంటి విషయాలలో మీరు మోసపోకండి. ఇవి కాదు మనకు అసలైన సంగతులు. ఇవి కాదు మనలను ఇరుకున పెట్టే సంగతులు. ఆ మాటలు ఆయన అంటాడు 18వ వచనంలో, 20వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోపడనేలా? ఏం అవసరము? ఇంకా ఏమంటున్నాడు ఆయన అనంటే, అవన్నీ వాడు కొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవే అని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు. ఇవి శరీరేచ్ఛలను అసలు కంట్రోల్ చేసుకోవాల్సింది. మేము అవి తినము, మేము ఇవి తినము, ఇట్లాంటి ఇహలోక సంబంధమైన సంగతుల విషయంలో కాదు. మీరు జాగ్రత్త. శరీరేచ్ఛల విషయంలో ఇవేవి పనికిరావు. మీరు ముందు మానుకొనవలసింది, జాగ్రత్త పడవలసింది ఈ శరీరేచ్ఛలు. యూట నుండి మిమ్మల్ని మీరు తప్పించుకున్న వారైతే అప్పుడు క్షేమం మీతో ఉంటుంది. మీరు క్షేమంగా ఉండగలరు. మీరు దేవుని బిడ్డలై ఉండగలరు. ఈ లోకానికి మీకు సంబంధం ఉండదు. ఈ లోకానికి మీకు సంబంధం ఉండదనంటే అర్థమేమి? ఇక్కడివి తినవద్దు, ఇక్కడివి ముట్టవద్దు, ఇది చెయ్యవద్దు, ఇది అమావాస్య, ఇది పున్నమి, ఇది పండుగ, ఇది పబ్బము, ఇవి కాదు. ఈ సృష్టి సంబంధమైన విషయాలకు కాదు మీరు తొలగవలసింది. మీ శరీరేచ్ఛల విషయంలో మీరు జయము పొంది దేవునికి లోబడి దేవునికి ఇష్టలై బ్రతకండి అని ఆయన సెలవిస్తున్నాడు. తర్వాత పరిశుద్ధ మత్తయి సువార్తలో మనకు ఏం కనబడుతుంది అని అంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సమస్త సృష్టిని ఆయన పరిచర్యలో వాడుకుంటున్నాడు. చూడండి ఏమేం వాడుకుంటున్నాడు. 13వ వచనంలో యేసు ఇంట నుండి వెళ్ళి సముద్రానికి పోయినాడు. ఆయన అక్కడ విత్తనాల ఉపమానం చెప్తున్నాడు, విత్తనాలు చెప్తున్నాడు, పక్షుల గురించి చెప్తున్నాడు, ముండ్ల పొదల గురించి చెప్తున్నాడు, ఎండను గురించి చెప్తున్నాడు, మట్టిని గురించి చెప్తున్నాడు, నేలను గురించి చెప్తున్నాడు, రాళ్ళను గురించి చెప్తున్నాడు. ఆ వచనాలన్నీ కూడా మీరు చదివితే చూసి నీళ్ళను గురించి చెప్తున్నాడు. వీటన్నిటి గురించి చెప్తున్నాడు ఆయన ఉపమానములు. ఆయన సకల సృష్టిని, హౌ హ్యూమన్స్ ఆర్ ఇంటర్డిపెండెంట్, he is teaching about the entire creation. He already used all the creation in his teachings. యేసుక్రీస్తు ప్రభుల వారు తన బోధల యందు సమస్త సృష్టజాలాన్ని ఆయన ఉపయోగించి మనుషులకు అర్థమగునట్లుగా ఉపమానాలను బోధించినాడు. సో జీసస్ ఆల్సో డిపెండెడ్ ఆన్ క్రియేషన్ టు ప్రీచ్, టు ఇల్లస్ట్రేట్ ద హెవెన్లీ థింగ్స్ టు ద పీపుల్ హూ వేర్ అరౌండ్ హిమ్. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకు పరలోక రాజ్యాన్ని గురించి బోధించడానికి ఆయన అనేక సృష్టిలో ఉన్నటువంటి అనేక విషయాలను ఆయన వాడుకున్నట్టుగా మనము బైబిల్ ఆధారంగా చూడగలం. సృష్టి ఇంత గొప్పది. డు నాట్ అండర్ ఎస్టిమేట్ క్రియేషన్.
చూసి ఇంకా సృష్టి యొక్క గొప్పతనాన్ని గురించి కీర్తనాకారుడు 104వ కీర్తనలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏం సంగతులు మాట్లాడుతున్నాడు ఆయన 104వ కీర్తన ఒకసారి మనం గమనిస్తే, గొప్ప సంగతులు సృష్టి యొక్క నిర్మాణాన్ని గురించి, దాని యొక్క గొప్పతనాన్ని గురించి 24వ వచనంలో, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి, నీవు కలగజేసిన వాటిలో భూమి నిండి ఉన్నది. ఇదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జీవచరములు, జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, అందులో ఓడలు నడుచుచున్నవి. ఇంకా ఆ కీర్తన అంతా కూడా మనం చదివితే we will know how great the creation of God is. We should identify the importance of creation. We should identify the interdependence of creation and human beings and respect the creation. అలాగ చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించగాక ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. వినిన ప్రతి బిడ్డను దీవించండి, క్షేమాన్ని ఇవ్వండి. అనారోగ్యంతో బాధపడేవారిని మీ గాయపడిన స్థలంతో ముట్టి పూర్ణ స్వస్థతని, దీర్ఘకాలిక జబ్బుల చేత పీడింపబడే బిడ్డలను దీవించి వారికి పరిపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించండి. మరలా మేము నీ వాక్యం ధ్యానించే వరకు నీ క్షేమాన్ని మాకు ఇమ్మనేసినామని వేడుకొంచున్నాము తండ్రి. ఆమె త్రియక దేవుని నిత్యం మీకు తోడు ఉండగాక. ఆమె.